ఇప్పుడు బైరాన్పల్లి ఇన్సిడెంట్ అనేది మన చరిత్రలో ఉంది. ఉంది సార్. సో దాని గురించి తెలిసిన వాళ్ళు అవును. చాలామంది ఉన్నారు. అవును. సో లేటెస్ట్గా కొన్ని సినిమాల ద్వారా కూడా అది ప్రజల్లోకి వెళ్ళి ఉంది. అవును. అవును. ఇప్పుడు మళ్ళా మనం అదే సంఘటన తీసుకొని సినిమా చేసి ఇంత లావిష్గా చేసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్న సంశయం ఎప్పుడన్నా మీకు కానీ నిర్మాతకు కానీ ఎప్పుడన్నా వచ్చిందా? అది ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే ఒకటి దాని గురించి చదివినప్పుడే అంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ బాగా నచ్చింది. అంటే మిగతా గ్రామాలకు ఈ గ్రామానికి ఉన్న తేడా ఏమంటే మిగతా గ్రామాలు ఎక్కడో దగ్గర ఐదర్ అంటే వాళ్ళ బలం ముందు నిలబడలేకపోవడము జరిగింది. కానీ వీళ్ళు ఉన్న లిమిటెడ్ రీసోర్సెస్ ఎట్లా ఫైట్ చేశారనేది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంతవరకు ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పోలీస్ యాక్షన్ తీసుకోవాలా వద్దు అని చెప్పేసి ఆ డైలమాలో ఉన్న దానికి ఈ బైరాన్పల్లి ఘటన అనేది లేదు, తీసుకోవాల్సిందని ఒక నిర్ణయం రావడానికి కారణమైంది. ఇది ఆగస్టు 27 జరిగితే సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్, అంటే విత్ ఇన్ ఒక 17-18 డేస్లో పోలీస్ యాక్షన్ జరిగింది. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఒక ఊరు ఒక 3 సార్లు, ఒకసారి కదా, ఆ ఊరి మీద 3 సార్లు జరిగింది ఇది అటాక్. దాంట్లో థర్డ్ జరిగింది చాలా బ్రూటల్. అంటే అప్పుడు అనుకున్నప్పుడు సరే దీన్ని ఊరికి అది చదివితే ఒక సంఘటనలాగా ఉంటుంది. అంటే ఆ మనుషులు ఎలా ఉండొచ్చు, వాళ్ళకి ఎందుకు అంత ఫైటింగ్ స్పిరిట్ వచ్చింది, ప్లస్ అన్ని కమ్యూనిటీలు నేను చూసినప్పుడు అది ఏదైతే అంటే వాళ్ళ ఫొటోస్ కానీ ఏం కానీ లేవు. మీరు చెప్పినట్టు అప్పుడు దాంట్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ ఇప్పుడు. అంటే అప్పుడు చిన్న పిల్లలుగా ఉండి చూసిన వాళ్ళు మాత్రం ఉన్నారు తప్పించి దాంట్లో ఫైట్ చేసిన వాళ్ళు కానీ అదే ఎవరు లేరు, ఎవరు బ్రతికలేరు. సో కొంచెం ఆ ఊరికి వెళ్ళి రీసెర్చ్ చేసి కనుక్కొని ఆ మనుషుల గురించి, దాని తర్వాత పాత్రలు అంటే వీళ్ళకి మాత్రం ఎందుకు వచ్చింది ఆ ఫైటింగ్ స్పిరిట్ అని చెప్పి ఊహించుకొని ఒక్క పాత్ర ఇలా ఉండొచ్చు, ఇలా బిహేవ్ చేయొచ్చు అని చెప్పేసి దాన్ని ఒక డ్రామా లాగా రాసుకొని. సో ఇందులో రియల్ క్యారెక్టర్స్ ఏంటి అంటే మీరు ఆ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అన్ని రియల్ క్యారెక్టర్స్ సార్. మీరు ఏదైతే చూసారో విలేజ్లో పాత్ర అంటే ఎక్సెప్ట్ దట్ హీరోయిన్ అండ్ నాటకాలు అవి ఫిక్షనల్ క్యారెక్టర్స్. అవి కాకుండా విలేజ్లో ఏవైతే పాత్రలు ఉన్నాయో అవన్నీ నిజమైన పాత్రలే. ఎందుకంటే మేము చనిపోయిన అప్పుడు వాళ్ళ అమరవీరుల మనకు అంటే చాలా తర్వాత డాక్యుమెంట్స్ ఉన్నాయి బయట, వాళ్ళ పేర్లు అవన్నీ దాంట్లోంచి తీసుకొని ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి వీళ్ళు ఎలా ఉండొచ్చు అని చెప్పి అది మిగతా డ్రామా అంతా నేను రాసుకున్నది. కానీ క్యారెక్టర్ల పేర్లు మాత్రం ఒరిజినల్గా ఆ ఊర్లోంచి ఉన్న మనుషులే వాళ్ళందరూ. ఓకే. సో రాజిరెడ్డి కావచ్చు, చారి కావచ్చు, సత్తి, బాలరాజు, వీరయ్య, కిష్టయ్య, ఇవన్నీ క్యారెక్టర్లు అందులో ఉన్నవి. అందులో ఒరిజినల్.